నేను డాక్టర్ వీరయ్యను రాజంపేటలో చిన్నపిల్లలుగా డాక్టర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం పిల్లలు ఏమంటే మలబద్ధకం అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. పుట్టిన బిడ్డలు అంటే ఇన్ఫెంట్స్ అంటారు. వాళ్ళలో కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి. అవేమంటే ముఖ్యంగా పాలు సరిపోకపోయినా ఇన్అడెక్వేట్ ఫీడింగ్ అంటారు. తర్వాత హైపోథైరాయిడిజం అని థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి హెర్స్ప్రూంగ్స్ డిసీజ్ అని, ఒకవేళ ఏమైనా స్పైనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ప్రిమెచ్యూరిటీ ఉన్న వీళ్ళల్లో ఎక్కువగా ఇవన్నీ వస్తాయి అన్నమాట. కాబట్టి పుట్టిన 40 గంటలు మామూలుగా 24 గంటలు దొడ్డికి కూర్చోవాలి, మోషన్ పాస్ చేయాలన్నమాట. మ్యాక్సిమం 48 అవర్స్లో. ఒకవేళ కూర్చోకపోతే డాక్టర్ గారికి చూపించి మెయిన్గా థైరాయిడ్ ప్రాబ్లం ఉందా లేదనే చూడాలా, కింద యానస్ అనేది ఉందా లేదా, ఏమైనా అనామలీస్ ఉన్నా లేదా గమనించాలా, ఫీడింగ్ సరిపోద్దా లేదని చూసి డాక్టర్ గారి సలహా ప్రకారం అన్నీ చూపించుకొని జాగ్రత్త పడి ముందుగానే ఏ కారణం చేత దొడ్డి కూర్చోవటం దాన్ని బట్టి వైద్యం చేయిస్తే మంచిదన్నమాట. అంతేగాని ఏదో కారణం అనుకొని ఇట్లా ఉండకుండా తగిన క్వాలిఫైడ్ డాక్టర్ చూపించుకుంటే మంచిది.